తగలబడిపోతున్న ఇరాన్ ఎయిర్పోర్ట్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భీకరంగా మారుతుంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి చేసింది. భారీ స్థాయిలో మంటలు ఎగసిపడి ఎయిర్పోర్ట్ తగలబడిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ న్యూస్ ఏజెన్సీ టాన్సిమ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇరాన్కు ఈ ఎయిర్పోర్ట్ మిలిటరీ, సివిల్ ఏవియేషన్కు కీలకం కావడంతో ఇజ్రాయెల్ ఈ టార్గెట్ చేసింది. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా అంటున్నారు అందరూ. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిస్సైల్ దాడులతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త, భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ పోరును ఆపడం ఇక కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. దీంతో వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇరాన్కు ఆ గతి పట్టాల్సిందే అని ట్రంప్ అన్నాడు. తమతో అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు సరైనవేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ దాడుల గురించి తమకు ముందే తెలుసన్నారు. న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్కు 60 రోజుల సమయం ఇచ్చాం. ఇవాల్టికి 61వ రోజు కూడా వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. డీల్పై సంతకం చేయండి, లేదంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయం అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఇరాన్ మిసైల్స్ను నేలకూలుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని చెబుతూనే అమెరికా ఆ దేశానికి సాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, మిస్సైళ్లు కూల్చడంలో యుఎస్ మిలిటరీ ప్రత్యక్షంగా సాయం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా చెబుతుంది. ఈ విషయాన్ని యుఎస్కి చెందిన 2 అధికారులు ధృవీకరించినట్లు పేర్కొంది. THAAD మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈ వైరం ఈనాటిది కాదు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు మిత్రదేశాలుగా ఉండేవి. కానీ 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత శత్రువులుగా మారిపోయాయి. 46 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం తమ మనుగడకే ముప్పు అని భావించిన ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్తో యుద్ధానికి తెరలేపింది.